ఒక అడవిలో టీను పక్షి దాని 2 పిల్లలతో కలిసి నివసించేది. ఆ అడవిలో ఒక నల్ల గుహ ఉంది. ఆ గుహలోకి ఎర్ర పక్షి మాత్రమే వెళ్ళగలదు. ఆ అడవి మొత్తంలో టీను మాత్రమే ఏకైక ఎర్ర పక్షి. పిల్లలు, రేపొద్దుటికి మనకెంతో ఇష్టమైన బ్లూ యాపిల్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ముగ్గురం కలిసి సరదాగా తిందాం. నిజంగానా? బ్లూ యాపిల్? కానీ మమ్మీ, అది కేవలం ఆ నల్ల గుహ లోపల మాత్రమే దొరుకుతుంది కదా, చాలా బాగుంటుంది. అవి 2 చాలా సంతోషపడ్డాయి. అప్పుడు వాటి దగ్గరికి ఒక గద్దొచ్చింది. అరే కాలుగద్ద, నువ్విక్కడా? టీను పక్షి, నేను అలా వెళ్తున్నాను. ఇంతలో మీరు బ్లూ యాపిల్ గురించి మాట్లాడుకోవడం విని కిందికొచ్చాను. నాకు కూడా కొంచెం యాపిల్ తినడానికి ఇస్తారా? ఎందుకివ్వను, తప్పకుండా ఇస్తాను. నువ్వు చాలా మంచిదానివి. అన్నట్టు నువ్వు నల్ల గుహకి ఎప్పుడు వెళ్తున్నావు? నేనిప్పుడే బయలుదేరుతున్నాను. ఒక బ్లూ యాపిల్ అక్కడి నుండి తీసుకొనొస్తాను. తెచ్చాక ఒక రాత్రంతా దాన్ని చంద్రుడి వెలుగులో పెట్టాల్సుంటుంది. మళ్ళీ ఉదయం సూర్యుడొచ్చే సమయానికి తినడానికి వీలవుతుంది. సరే అయితే, నేను రేపు ఉదయమే తినడానికి వస్తాను. అలా అని ఆ గద్ద అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అమ్మా, నువ్వొకసారి ఒక యాపిల్ మాత్రమే తీసుకురాగలవు కదా, మరి అందులో నుండి మనం కాలుగద్దకి ఎలా ఇవ్వగలం? అలా అనకూడదు బంగారం. మనకు అవసరమైనప్పుడు కాలు ఎన్నిసార్లు మనకు సహాయం చేశాడు. కొంచెం తనకి కూడా ఇచ్చినంత మాత్రాన మనమేం ఆకలితో చనిపోం కదా. ఈ మాటలన్నీ గోల్డీ వినింది. అది వెంటనే కిందికొచ్చింది. నువ్వు కాలు గదికి తినడానికి బ్లూ యాపిల్ ఇస్తున్నావని నేను విన్నాను. అది నిజమేనా? ఇస్తున్నాను. అయితే అందులో నీ ఇబ్బందేంటి? లేదు, ఇందులో నాకెటువంటి ఇబ్బంది లేదు. ఎలాగో తనకి సగం యాపిల్ ఇస్తున్నప్పుడు నాకు ఇంకో సగం ఇవ్వచ్చుగా. యాపిల్ని 4 ముక్కలు మాత్రమే చేయగలం. 3 భాగాలు మాకు, ఇంకొక భాగం కాలు కోసం. నువ్వు మళ్ళీసారి తీసుకో. నీ సంగతి చూస్తాను. దేవుడా యాపిల్ దొంగతనం చేసేలా చూస్తాను. అలా అని గోల్డీ అక్కడ్నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. టీను అవేవి పట్టించుకోకుండా పిల్లలతో ఇలా అంది. సరే పిల్లలు, నేను నల్ల గుహకి వెళ్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. త్వరగా తిరిగొచ్చేయమ్మా. టీను అక్కడ్నుండి వెళ్ళిపోయింది. దాదాపు అరగంట తర్వాత గుహ నుండి ఆ బ్లూ యాపిల్ తీసుకుని తిరిగొచ్చింది. బ్లూ యాపిల్ భలే ఉంది. టీను బ్లూ యాపిల్ని నేల మీద చంద్రుడు వెలుగు పడేటట్టు పెట్టింది. 3 ఆనందంతో నిద్రపోవడానికి వాటి గూడులోకి వెళ్ళిపోయాయి. ఉదయం కోడి కూతతో ఆ 3టికి మెలకువ వచ్చింది. అమ్మా, ఉదయం అయిపోయింది. ఆ బ్లూ యాపిల్ మాగుంటుంది కదా. పదండి పిల్లలు. 3 పక్షులు వాటి గూడు నుండి చెట్టు కిందికి వచ్చి చూశాయి. కాని అక్కడ బ్లూ యాపిల్ కనిపించలేదు. అరే, అలా ఎలా జరిగింది? బ్లూ యాపిల్ ఇక్కడే కదా ఉండాలి. అప్పుడే అక్కడికి కాలు గద్ద కూడా వచ్చింది. అరే టీను, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే బ్లూ యాపిల్ తీసుకురా, తిని పెడతాను. టీను బాధపడుతూ జరిగింది మొత్తం కాలుకి చెప్పింది. ఖచ్చితంగా ఇది గోల్డీ గద్ద పనే అయి ఉంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి గోల్డీని తీసుకొస్తాను. ఈ మాట అని కాలు అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత గోల్డీ ఇంకా దాని భార్య కూడా అక్కడికొచ్చాయి. ఇలా చూడు టీను, నేను నిన్ను యాపిల్ అడిగిన మాట నిజమే. కానీ నువ్వు ఇవ్వను అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంత మాత్రాన దాన్ని నేను దొంగిలించానని అర్థం కాదు కదా. వీరు మా ఇంటికి దొంగిలించిన ఆహారాన్ని తీసుకొచ్చుంటే నేను ఈయన భరతం పట్టేదాన్ని. కానీ అలా కాలేదు టీను. మేము రాత్రి ఇంట్లో మిగిలిన్నదే తిన్నాము. అలా అయితే మరి నా యాపిల్ ఎవరు దొంగలించారు? ఇలా చూడండి, మనం అందరం కలిసి టీనుకి సహాయం చేద్దాము. నల్ల గుహ లోపలికి టీను పక్షి మాత్రమే వెళ్ళగలదు. కాబట్టి మనం ఒక పని చేద్దాం. టీనుతో పాటు మనం కూడా గుహ దగ్గరికి వెళ్దాం. టీను లోపలికెళ్ళి బయట వరకు యాపిల్ తెస్తుంది. దాన్ని మనం అక్కడి నుండి ఇక్కడికి తెద్దాం. ఇలా చేస్తే మనం ఒకేసారి 4 యాపిల్స్ తాగలం. ఇదేదో బాగుంది. సరే, మనందరం కలిసి వెళ్దాం. అలా కాలు, గోల్డీ ఇంకా దాని భార్య టీనుతో పాటు నల్ల గుహ దగ్గరికి బయలుదేరాయి. టీను వాటికి ఒక్కో యాపిల్ తీసుకురావడం మొదలుపెట్టింది. అవన్నీ యాపిల్ తీసుకుని టీను ఇంటికి వచ్చేశాయి. ఇప్పుడు మనం వీటిని రాత్రంతా చంద్రుడి వెలుగులో ఉంచుదాం. రేపు ఉదయానికల్లా ఇవి తినడానికి పనికొస్తాయి. టీను, ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాం. రేపు ఉదయం మళ్ళీ ఇక్కడికి వస్తాం. అప్పుడు అందరం కలిసి వీటిని తిందాం అని చెప్పి ఆ 3 అక్కడి నుండి వెళ్ళిపోయాయి. దాదాపు అర్ధరాత్రి సమయం తరువాత ఒక చిలుక నక్కి నక్కి బ్లూ యాపిల్ దగ్గరకొచ్చి అది వాటిని ముట్టుకోబోయే లోపే అక్కడే దాక్కున్న కాలు, గోల్డీ దాని భార్య చిలుకను చుట్టుముట్టాయి. ఇప్పుడు నువ్వు తప్పించుకోవటం అసాధ్యం దొంగ చిలుక. దొంగతనం చేసినందుకు నిన్ను షేర్ ఖాన్ దగ్గరికి తీసుకువెళ్తాం. అక్కడ ఆయన నీకు సరైన శిక్ష వేస్తారు. ఈ మాటలు విని టీనూకి మెలకువ వచ్చింది.
కిందికొచ్చి ఇలా అడిగింది. ముందిది చెప్పు, నువ్వెందుకు దొంగలించావు? ముందే నన్ను అడిగితే సరిపోయేది కదా. నేను ఎందుకు దొంగిలించానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నాతో రండి, మీ అందరికీ అసలు విషయం ఏంటో తెలుస్తుంది. అది విన్న తరువాత అవన్నీ చిలుక చెప్పిన చోటకి బయలుదేరాయి. అది వాటిని ఒక గుహలోకి తీసుకెళ్ళింది. అక్కడ 2 చిన్న చిలుక పిల్లలు ఉన్నాయి. వాటి రెక్కలకి దెబ్బలు తగిలున్నాయి. అయ్యో, వీటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందే. మీకు ఒక వైరస్ అటాక్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. బందర్ డాక్టర్ చెప్పారు, వీటికి 7 రోజుల వరకు నల్ల గుహలో ఉన్న బ్లూ యాపిల్ తినిపిస్తే గాయాలు త్వరగా మాని ఆరోగ్యం బాగవుతుందని. అప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ మొత్తం అడవిలో కేవలం నువ్వు మాత్రమే నల్ల గుహలోకి వెళ్ళగలవు. మరి నువ్వెందుకు నా పిల్లల కోసం ప్రతిరోజు నల్ల గుహలోకి వెళ్తావు? అందుకే దొంగతనం చేయడమే మంచిదనిపించింది. అది విని టీనుకి దానిమీద జాలి కలిగింది. దాంతో ఇలా అంది. నువ్వొకసారి నాతో ఈ విషయం గురించి చెప్పాల్సింది. ఈ చంటి పిల్లల కోసం నేను ఆ గుహలోకి వెళ్లకుండా ఎందుకుంటాను? ఇప్పుడు టీను ఒంటరిది కాదు, మేమంతా కూడా తనకు తోడున్నాం. నువ్వు కంగారు పడకు, పిల్లలు బాగవుతారు. అప్పటి నుండి రోజు కాలు, గోల్డీ, చిలుక అన్నీ కలిసి టీనుతో పాటు నల్ల గుహ దగ్గరికి వెళ్లేవి. టీను బ్లూ ఆపిల్ బయట వరకు తెచ్చి ఇచ్చేది. ఇలా ప్రతిరోజు చిలుక ఇంటి వరకు 5 బ్లూ ఆపిల్స్ తీసుకెళ్లేవి. ఆ పిల్లలతో అన్నీ కలిసి బ్లూ యాపిల్ తినేవి. 7 రోజుల్లో ఆ పిల్లలు పూర్తిగా కోలుకున్నాయి. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల వాటికి చాలా బాగా అనిపించింది. అలా అవన్నీ కలిసి ఒకే చోట ప్రేమగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి.